హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక బిహారీ అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా వెళ్తామని చెప్పడంతో ఆదికేశవులు చాలా బాధపడుతూ, మీరు వెళ్ళిపోతానంటే నా మనసు చిన్న పిల్లాడిలా ఉరుకులు పెడుతుంది అని అనగానే, అయ్యో నాన్న మీరేమీ బాధపడకండి అని ఈ విధంగా అంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి. వెంటనే బిహారీ, అవును మామయ్య గారు, మేము మళ్ళీ వస్తూనే ఉంటాం కదా అని అంటూ ఉంటే, మళ్ళీ మళ్ళీ రావడానికి మీరు పక్క జిల్లాలోనో పక్క ఊర్లోనే ఉండట్లేదు కదా బాబు అనగానే, విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు. వెంటనే ఇక అంత డబ్బు పెట్టుకొని మీరు దూరాభారం నుంచి వస్తానన్నా కూడా నేను వద్దనే అంటాను అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. వచ్చారు కదా బాబు, ఒక 4 రోజులు ఉండి వెళ్ళండి అని ఆదికేశవులు బ్రతిమలాడుతూ ఉంటే, విహారీ ఇలా అంటూ ఉంటాడు. అయ్యో మామయ్య గారు, మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు, పరిస్థితులు తారుమారయ్యాయి, ఆలోచించండి అని విహారీ అంటూ ఉంటాడు. ఒకసారి అర్థం చేసుకోండి అని విహారీ అనగానే, ఆదికేశవులు, సరే మీరు ఇంతలా చెప్తున్నారు అంటే ఏదో గట్టి కారణమే ఉండి ఉంటుంది, కానీ ఈ ఒక్కరోజైనా ఉండి కార్తీక దీపాన్ని గుడిలో కోనేరులో వదిలి వెళ్ళండి, అంత మంచి జరుగుతుంది, మీ ఇద్దరు ఎల్లకాలం సంతోషంగా ఉంటారు బాబు అని ఈ విధంగా ఆదికేశవులు చెప్తూ ఉంటాడు విహారీ కనక మహాలక్ష్మికి. వెంటనే విహారీ కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటే, కనక మహాలక్ష్మి ప్లీజ్ అండి అని సైగ చేయడంతో, సరే ఈ ఒక్క పని చూసుకొని వెళ్తాము అనగానే, వెంటనే ఆదికేశవులు, ఇప్పుడు నా మనసు చాలా కుదుట పడింది అని అంటూ ఉంటాడు. అందరూ సంతోషపడుతూ ఉంటారు. పక్కన పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో గేదె ఈనిందంట, జున్ను పాలు తీసుకురండి, నువ్వు రాజీ వెళ్ళి అల్లుడు గారికి జున్ను పాలు చేసి పెడదాం అనగానే, సరే నాన్న అని చెప్పేసి కనక మహాలక్ష్మి రాజీ ఇద్దరు కూడా వెళ్తారు. వెంటనే ఇక బిహారీ వెళ్ళిపోతాడు కదా, బిహారీ వెనకే వెళ్ళి ఆదికేశవులు, ఒక్క నిమిషం అల్లుడు గారు అనగానే, ఏంటి మావయ్య అని చెప్పి అంటూ ఉంటే, మీతో కొంచెం మాట్లాడాలి, ఇలా కూర్చుండి అల్లుడు గారు అని చెప్పేసి ఆదికేశవులు అనగానే, సరే మావయ్య అని చెప్పేసి కూర్చుంటాడు విహారీ. ఏంటి మామయ్య చెప్పండి అనగానే, అక్కడ మా అమ్మాయి మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా అనగానే, విహారీ ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో కనక మహాలక్ష్మికి జరుగుతున్న అన్యాయాల గురించి. కనక మహాలక్ష్మిని కూడా పక్కకి లాక్కెళ్ళి గౌరీ అడుగుతూ ఉంటుంది, ఏంటి అల్లుడు గారు అక్కడ నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా అనగానే, అక్కడ కనక మహాలక్ష్మికి జరుగుతున్న అన్యాయాల గురించి విహారీ నోరు కూడా విప్పని సంగతులన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. చెప్పండి అల్లుడు గారు అని ఆదికేశవులు అనగానే, అదేం లేదు మావయ్య అని చెప్పేసి విహారీ అనగానే, ఆదికేశవులు సంతోషపడుతూ ఉంటాడు. చెప్పవే, అల్లుడు గారు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా అనగానే, బాగానే చూసుకుంటున్నారమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇకపోతే ఆదికేశవులు కూడా విహారిని, అక్కడ ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా, అది కొను ఇది కొను అని మేమేదేమీ అడగట్లేదు కదా అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. మీరు అలాంటి విషయాల్లో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, కనక మహాలక్ష్మి అలాంటి అమ్మాయి కాదు, తన వల్ల ఎవరైనా బాధపడుతున్నారని తెలిసినా తన మీద ఏదో ఒక ఇది ఉందని ఆలోచించే అమ్మాయే, కానీ తన గురించి ఎవరు బాధపడే పరిస్థితికి తను తీసుకురాదు మామయ్య అని చెప్పేసి కనక మహాలక్ష్మి గురించి పొగుడుతూ విహారీ ఆదికేశవులతో చెప్తూ ఉంటాడు. కనక మహాలక్ష్మితో వాళ్ళ అమ్మ గౌరీ ఇలా అంటూ ఉంటుంది, అమెరికా సంబంధాలని పెళ్ళిళ్ళు చేస్తే అక్కడికి వెళ్ళాక అమ్మాయిల్ని అక్కడ పని పిల్లల్లా చూస్తున్నారంట అనగానే, కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. నీకు అల్లుడు గారు అలాంటి దుస్థితి ఏమీ కల్పించట్లేదు కదా అనగానే, అయ్యో అమ్మ ఏం మాట్లాడుతున్నావు, ఆయన ఎప్పుడూ అలా చెయ్యరు, ఆయన చాలా మంచివారు, ఆయన వల్ల ఎవరికి అన్యాయం జరగాలని ఆయన కోరుకోరమ్మా అని చెప్పి గౌరితో కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆదికేశవులు విహారితో ఈ విధంగా అంటూ ఉంటాడు, బాబు మా అమ్మాయి తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసినా మీరే సర్దుకుపోతారని అనుకుంటున్నాను అనగానే, అసలు కనక మహాలక్ష్మి తప్పే చేయదు మామయ్య, తన విషయంలో నేనే ఏ తప్పు చేయకూడదని ఆలోచిస్తూ చూసుకుంటూ వెళ్ళిపోతాను అనగానే, అయ్యో మీరెలా తప్పు చేస్తారు, మీరు మా ఇంటి అల్లుడుగా రావడం, నా బిడ్డ జీవితంలో రావడం మేము చేసుకున్న ఎన్నెన్నో జన్మల పుణ్యం బాబు అని చెప్పేసి విహారిని నెత్తికెక్కించుకుంటూ ఉంటాడు ఆదికేశవులు. ఇకపోతే కనక మహాలక్ష్మి కూడా, ఏంటమ్మా ఇక నీ ప్రశ్నలు అయిపోయాయా, అయినా ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే, ఆడపిల్ల తల్లిని కదా, కొంచెం బాధగా ఉంటుంది కదా, నా కూతురు సంతోషంగా ఉండాలని ఆశ, అందుకే అడుగుతున్నాను అనగానే, సరే అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే, సరే నువ్వు రాజీ ఇద్దరు కూడా వెళ్ళి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో జున్ను పాలు తీసుకురాపోండి అనగానే, సరే అమ్మ అని చెప్పేసి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. విహారీ చేతులు పట్టుకొని ఆదికేశవులు ఈ విధంగా అంటూ ఉంటాడు, ఇప్పుడు మీ చేతులను పట్టుకొని ఇవి కాళ్ళు అనుకోండి బాబు, నేను ఈరోజు మీ చేతుల్లో నా కూతుర్ని పెట్టినందుకు దేవుడి దగ్గర దీపం పెట్టినంత చాలా సంతోషంగా ఉన్నాను, చాలా గర్వపడుతున్నాను బాబు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే విహారీ తన చేతులను చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు.
పోతే సహస్ర వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు కదా! మధ్యలో కారు ఆపుతుంది సహస్ర. "ఇప్పుడెక్కడికి వెళ్తున్నావే" అని అంటూ ఉంటే, "అదేంటమ్మా ఇందాక కూడా నీకు దాహం అయింది కదా! మళ్ళీ మధ్యలో దాహం అయితే ఎవరిని అడుగుతాం? వాటర్ బాటిల్ కొని తీసుకొస్తాను ఉండండి" అని చెప్పేసి సహస్ర బాటిల్ కొనడానికి వెళ్తుంది కదా! ఇకపోతే జున్ను పాలు కోసం బయలుదేరతారు రాజీ వాళ్ళ చెల్లి రాణి అలాగే కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వెళ్తారు. కనక మహాలక్ష్మి మాత్రం తన తల్లి అడిగిన ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే రాణి, "ఏం కనకం, నీకు బావగారికి ఇద్దరి మధ్య బాగానే కథలు నడుస్తున్నట్టున్నాయిగా" అనగానే, "కథలా? ఏం కథలు?" అని అడుగుతూ ఉంటే, "అది అందరూ చూస్తుండగానే సినిమాలలో రొమాన్స్ చేసుకోవటం, డోర్లు తీసి ముద్దులు పెట్టుకోవడం ఇలాంటివి" అనగానే కనక మహాలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది. "నేనిందాక చూశానులే. అయినా అందరూ చూస్తుండగానే డోర్‌కి గొళ్ళెం పెట్టుకోకుండా ఇద్దరు ముద్దులు పెట్టుకోవడం నేను చూశాను" అనగానే, "ఓహో! దేని గురించి మాట్లాడుతుందా ఇది" అని చెప్పి ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తారు. సహస్ర వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి వెళ్తుంది కదా! వెంటనే వెనక్కి తిరిగి చూడగానే లక్ష్మి, రాణి ఇద్దరు కూడా మాట్లాడుకోవడం చూసి, "ఇదేంటి అచ్చం కనక మహాలక్ష్మిలా ఉంది" అని చెప్పేసి అనుకుంటూ షాక్ అయిపోతుంది. కనక మహాలక్ష్మి అలాగే రాణి మాట్లాడుకుంటూ వెళ్తే వాళ్ళ వెనకాలనే ఇక సహస్ర ఫాలో అవుతూ ఉంటుంది. సహస్ర ఎక్కడ చూసినా కనకమహాలక్ష్మి రాణి కనిపించరు. ఇక పాలు తీసుకురావడానికి వెళ్ళిపోయారు కదా! అంబిక వచ్చి, "ఏంటి సహస్ర ఇక్కడేం చేస్తున్నావు" అనగానే, "నేను లక్ష్మిని చూశాను" అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంబిక. "ఏంటి నువ్వు చెప్పేది నిజమా? లక్ష్మిని చూసావా? అంటే మనం వార్నింగ్ ఇచ్చి లక్ష్మిని పంపించిన తర్వాత లక్ష్మి ఇక్కడికే వచ్చిందా" అని అనగానే, "ఏమో వచ్చి ఉండొచ్చు, లేదా తనది ఏ ఊరే అయి ఉండొచ్చు" అనగానే, "నువ్వు నిజంగా లక్ష్మిని చూసావా? క్లియర్‌గా చూసావా" అని అడుగుతూ ఉంటే, "అవును పిన్ని, ఖచ్చితంగా అది లక్ష్మి" అని చెప్పి సహస్ర బల్లగుద్దినట్టు చెప్తూ ఉంటుంది అంబికకు. ఇకపోతే గుడికి వెళ్ళడానికి కనక మహాలక్ష్మి రెడీ అవుతూ ఉంటుంది. తన తల్ల గౌరి వచ్చి, "నా కూతురు ఎంత అందంగా ఉంది" అని చెప్పి మురిసిపోతూ ఉంటే, "ఏంటమ్మా" అని అడుగుతూ ఉంటే, "ఎంత కుందన బొమ్మలా ఉన్నావు" అని ఈ విధంగా గౌరి కనక మహాలక్ష్మిని మెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆదికేశవులు కూడా వచ్చి, "ఏంటి గౌరీ, అక్కడ పూజ సామాగ్రి ఎక్కడ పడితే అక్కడే వదిలేసావు" అనగానే, అప్పుడే తన కూతురు అందంగా రెడీ అవ్వడం చూసి ఆదికేశవులు కూడా మురిసిపోతూ పోతే రాణి మాత్రం ఈ విధంగా అంటూ ఉంటుంది, "నువ్వు ఎప్పుడు బావగారికి చాలా సుకుమారంగా కనిపించాలి కనకం" అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడే ఇక విహారి వస్తాడు. విహారిని చూసి కనక మహాలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది. "ఏంటి బావగారు, మా కనకాన్ని చూసి చూపు తిప్పుకోలేకపోతున్నారా" అనగానే, "అయినా మీ మధ్య నేనెందుకులే" అని చెప్పి రాణి వెళ్ళిపోగానే విహారీ ఇక కనక మహాలక్ష్మిని చూసి ఈ విధంగా అంటూ ఉంటాడు. "రాణి కొంచెం ఓవర్‌గా చెప్పింది కానీ ఏది ఏమైనా ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు" అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మిని పొగుడుతూ ఉంటాడు. "అయ్యో విహారీ గారు, ఇక ఆపండి. ముందైతే నేను చెప్పేది వినండి. మా అమ్మా నాన్నలు ఆచారాలని మిమ్మల్ని బాధ పెడుతుంటే నన్ను క్షమించండి. మీకు గుడికి రావడం ఇష్టం లేకపోతే వదిలేద్దాం" అనగానే, "అయ్యో కనకమహాలక్ష్మి, మీ అమ్మా నాన్నను సంతోషంగా చూసుకోవడానికే కదా మనం ఇక్కడికి వచ్చామని" విహారీ అనగానే, "వాళ్ళు అడిగిన చిన్న చిన్న కోరికలు కూడా తీర్చకపోతే ఎలా కనక మహాలక్ష్మి? వాళ్ళు అడిగినట్టు కోనేట్లో దీపాలు వదిలి వెళ్ళిపోతే బాగుంటుంది కదా, వాళ్ళు సంతోషంగా ఉంటారు" అనగానే, "సరేనండి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "ఏంటండి అలా చూస్తున్నారు" అనగానే, "నిన్ను నీ కుటుంబాన్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కనక మహాలక్ష్మి" అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు.